Hi, hello, welcome to another video. This is Harish Babu, and you are listening to Life Lessons with Harish Babu. మనం జీవితంలో ఏదో ఎన్నో గమ్యాలు పెట్టుకుంటుంటాం, ఎన్నో లక్ష్యాలు పెట్టుకుంటాం. కానీ ఎంత ట్రై చేసినా ఒక్కొక్కసారి అవకాశం అనేది దొరకదు. నీకు ఎప్పుడైతే అవకాశం దొరకదో, ఇందాక మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నట్టు అవకాశం లేనప్పుడు ఏ అవకాశం ఉంటుందో ఆ సెకండ్ డోర్ వైపు వెళ్ళు అంటాం. ఇవాల్టి వీడియోలో మనం క్రియేట్ ద ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుందాం. అంటే మీకు అవకాశం లేనప్పుడు, అవకాశం రానప్పుడు నీ అవకాశం నువ్వే క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ విన్ డీజిల్ అనే అతను హాలీవుడ్ హీరో ఏం చేశాడంటే, తనకి ఎంత ట్రై చేసినా చిన్న చిన్న రోల్స్ తప్ప హాలీవుడ్లో పెద్ద పెద్ద రోల్స్ దొరకట్లేదు. మరి ఏం చేద్దామా అని చెప్పి తను ఓన్ స్క్రిప్ట్ రాసుకొని ఆ ఓన్ స్క్రిప్ట్ని ఒక షార్ట్ ఫిలిం లాగా తీసి ఆ షార్ట్ ఫిల్మ్ని రిలీజ్ చేశాడు యూట్యూబ్లో. అలా ఆ రిలీజ్ చేసిన వీడియోను పెద్ద డైరెక్టర్ అయినటువంటి స్టీవెన్ స్పీల్బర్గ్ చూడటం జరిగింది. దాంతో ఇతనికి కాల్ చేసి ఇతనికి తన మూవీలో చిన్న రోల్ ఆఫర్ చేశాడు. అలా ఇతని హాలీవుడ్ ప్రస్థానం అనేది మొదలైంది. సో మీకు అవకాశం లేనప్పుడు ఒక చిన్న పని చేయటం వల్ల నువ్వేం చేయగలవు? అసలు నాకు గనక అవకాశం ఇస్తే నేను ఇది చేయగలను అని నువ్వు చెప్పాలి అంటే ఖచ్చితంగా నీకంటూ ఒక మాన్యుస్క్రిప్ట్, నీకంటూ ఒక వీడియో, నీకంటూ ఒక ప్రాజెక్ట్, నీకంటూ ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ ఏదో ఒకటి ఉండాలి కదా, ప్రూఫ్ అనేది. ఆ ప్రూఫ్ అనేది నువ్వు గనక చేయగలిగితే నీకు ఖచ్చితంగా అవకాశం అనేది వస్తుంది. అలాగే మనకు ఫేమస్ బాలీవుడ్ హీరో ఉన్నారు, ఎవరు? దేవానంద్ ఎప్పుడైతే ఇండస్ట్రీకి వచ్చారో అతనికి రోల్స్ అనేది ఇవ్వలేదు. ఎందుకంటే అతని ఆకృతి కానీ, శరీర ఆకృతి కానీ, అతని మొహం కానీ అప్పటిదాకా ఎస్టాబ్లిష్ అయిన హీరోలు ఎవరైతే దిలీప్ కుమార్ కానీ, లేకపోతే వేరే ఎవరైతే హీరోస్ ఉన్నారో వాళ్ళ పృథ్వీరాజ్ కపూర్, వీళ్ళందరికీ ఉండే శరీర ఆకృతికి తగ్గట్టు కాకుండా డిఫరెంట్గా ఉన్నారు. సో రోల్స్ రావట్లేదు, ఏం చేయాలా అని చెప్పి తన ఓన్ ప్రొడక్షన్ స్టూడియో స్టార్ట్ చేసి తన ఓన్ ప్రొడక్షన్ బ్యానర్ మీద తన సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. దాంతో మెల్లమెల్లగా ఇండస్ట్రీలో అయితే సెటిల్ అయ్యాడు. ఆ తర్వాత వేరే డైరెక్టర్స్, వేరే ప్రొడక్షన్స్తో కూడా సినిమాలు చేసి ఎంత పెద్ద హీరో అయ్యాడు. 300 మూవీస్ సంథింగ్ చేసి ఇప్పుడు ఒక లెజెండరీ హీరోగా మిగిలిపోయారు. ఇలాగే కాకుండా బిజినెస్లో కూడా మీకు బిజినెస్ అని కాదు, మీరు ఎప్పుడైనా జాబ్ చేస్తూ ఉంటారు, చిన్న జాబ్స్ చేస్తారు, శాలరీ 5,000 10,000 ఉంటుంది, అది ఇంటికి ఖర్చులకు సరిపోదు అనుకున్నప్పుడు మీరు మీ అవకాశాన్ని మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది చూసుకోగలిగితే, ప్లాన్ చేసుకోగలిగితే మీరు కూడా కోట్లలో సంపాదించవచ్చు అని బాలాజీ స్వీట్స్ అనే అతను ప్రూవ్ చేశాడు. వాళ్ళు ఎక్కడి నుంచో తమ ఫ్యామిలీ తోటి గుజరాత్కి వచ్చారు. కానీ అక్కడ వాళ్ళకి చిన్న జాబ్స్, వాచ్మెన్ కానీ, క్లీనింగ్ కానీ ఇట్లాంటి జాబ్సే వస్తున్నాయి. ఇలా కాదు, మన ఓన్గా మనం సంపాదించుకోగలిగితేనే మనం కోట్లలోకి వెళ్తాం. కోట్లు కాకపోయినా కనీసం మన ఫ్యామిలీకి సరిపడా అమౌంట్ అయితే మనం సంపాదించుకోవాలని చెప్పి తమ ఇంట్లోనే వాళ్ళు ఆలు చిప్స్ లాంటివి చేసి ప్యాకింగ్ చేసి ఆ ప్యాకెట్కి బాలాజీ స్వీట్స్ అనే బ్రాండ్ కూడా పెట్టేసి డిస్ట్రిబ్యూషన్ చేయటం, రోడ్ల మీద అమ్మటం మొదలుపెట్టారు. అలా అవి వాళ్ళ టేస్ట్ నచ్చి మెల్లమెల్లగా ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ నుంచి కంట్రీస్ వరకు కూడా పాకి ఇప్పుడు కొన్ని కోట్లలో అమ్ముడవుతున్న స్వీట్స్ బాలాజీ స్వీట్స్. సో ఇలా మనకి ఇన్స్పిరేషన్ స్టోరీస్ ఎన్నో ఉంటాయి. ఇంకా ఇన్స్పిరేషన్ స్టోరీస్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.